గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రాయ్పూర్, ఛత్తీస్గఢ్ స్టేట్. ఇప్పుడైతే టైం 7:24 అవుతుంది. స్టార్ట్ అయ్యాం టువర్డ్స్ ఝాన్సీ. అంటే ఈ ఎండకి నాకు డౌట్ వచ్చేస్తుంది 500కి మించి వెళ్ళలేనేమో అని. బా పొద్దు పొద్దునే ఆడుకుంటున్నారు, సూపర్. మనమేమో బైక్తో ఆడుకుంటున్నాం. ఫ్యూచర్లో మనం కూడా మన R15కి మార్పిద్దాం, అట్లాంటి సౌండ్ వస్తుంది అప్పుడు. ఏదో హైవే వచ్చింది, ఫుల్ ట్యాంక్ అయితే చేయించేద్దాం. ఇప్పుడే ఫుల్ ట్యాంక్ అయితే చేంజ్ చేస్తాం బైక్కి. సో అవుట్స్కట్స్కి వెళ్ళగానే మనం కూడా టిఫిన్ చేసి మిషన్ ఇంపాసిబుల్ని పాసిబుల్ చేద్దాం. అందరు నన్నే చూస్తున్నారు, అబ్బా ఎక్కడ ఆగాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉంది. యాక్చువల్లీ రాయ్పూర్లో సూపర్ బైక్స్ లేవు అనుకున్నాను కదా. నిన్న మన హోటల్ కిందనే G800 ఉండేది. G800 ఉందంటే ఖచ్చితంగా ZX-10R లాంటివి ఉంటాయి. మన రైల్వే స్టేషన్కి దగ్గరలోనే ఉన్నాము. ఇవాళ డెస్టినేషన్ అయితే ఝాన్సీ పెట్టుకున్నా. ఇన్ కేస్ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే మాత్రం సాగర్ దగ్గర ఆగిపోతా. సాగర్ అరౌండ్ 5-10 km. ఝాన్సీ ఏమొచ్చి 7:10, 7:30 అలా ఉంది. నేషనల్ హైవే 30 మళ్ళీ కంటిన్యూయింగ్. నిన్న వచ్చాం కదా, అదే హైవే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం. బాబా క్విక్ షిఫ్టర్ చాలా బాగా పనిచేస్తుంది. బిలాస్పూర్ ఇంకో 100 km ఇక్కడ నుంచి. ఆవుల్ని హైవే మీద వదిలేసారైందయ్యా. ఇక్కడ అంతే, ఆ యమునా ఎక్స్ప్రెస్ వేలో కూడా అంతేనంట. ఆవుల వల్ల చాలా యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి అక్కడ. మనకు ఈ జర్నీ స్టార్ట్ అయ్యి నిన్నటి నుంచి డే 2 వరకు ఒక టోల్ గేట్ కూడా క్రాస్ అవ్వలేదు. దిస్ విల్ బి ద ఫస్ట్ టోల్ గేట్. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వెల్కమ్స్ యూ. చూడండి అక్కడ ఆవులు ఎలా ఉన్నాయో. జమ్మని ఎవరైనా వచ్చారనుకో అంతే. ఇంకా ఇలా చాలా దగ్గర ఉన్నాయన్నమాట. అలా రోడ్ హైవే మీదనే వదిలేస్తున్నారు. డైవర్షన్ తీసుకోమంటుంది. ఊరు లోపల తీసుకెళ్తున్నట్టుంది. మళ్ళీ హైవే నుంచి డైవర్షన్, మళ్ళీ హైవేకి జాయిన్ చేస్తుందా ఏంటి? మళ్ళీ అదే హైవేకి వచ్చానుగా. అదేదో హైవే మీద నుంచే వచ్చామండి తిన్నగా. టైం అయితే 8:10. అమ్మ బాబోయ్, నైట్ టైం అయితే చాలా రిస్క్. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇటువైపు హైవేస్. 8:50 అవుతుంది. టిఫిన్ అయితే ఇప్పుడే చేస్తా. సో మనం మధ్యాహ్నం వరకు ఏ ఇబ్బంది లేదు, హ్యాపీగా పోవచ్చు. ఆలు పరాటా చెప్పా, మొత్తం తినలేదు ఎందుకంటే అంత హెవీగా తింటే మళ్ళీ నిద్ర వస్తుందని సగం తిన్నా. సగం తినేసి ఒక చాయ్ తాగి కోల్డ్ వాటర్ బాటిల్ ఒకటి ఉంటే తీసుకున్నా. సో మనం ఇంకా ఎక్కడ ఆగాల్సిన అవసరం లేదు. ప్రతి 100 kmకి బ్రేక్ ఇస్తే సరిపోయాయి. నేనైతే అస్సలు నమ్మలేకపోతున్నాను. నేనైనా ఇలా బైక్ వేసుకుని బయలుదేరాను. అంటే డ్రీమ్ అనేది ఉండొచ్చు, కానీ ఎగ్జిక్యూట్ చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి. అసలు నేను చెయ్యాలనుకున్నాను 100% ఈ రైడ్ అయితే.
కానీ ఆలోచిస్తే చాలా అంటే చాలా రిస్క్ ఉంటుంది రైడ్స్లో. కానీ మొత్తానికి రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా ఇవాళ నుంచి మనకు రైస్ అనేదే కనపడదు. ఇంకా చపాతీలు, పరాటాలు, రోటీలు ఇట్లాంటివే. ఓకే, ఎంజాయ్ చేద్దాం ఈ లైఫ్ని. ఒక 1 month సర్వైవ్ అవుతాం. అలా నుంచి వెళ్తే మనకు సాగర్ తగులుతుంది కాబట్టి ఇన్ కేస్ మనకు లేట్ అయిపోయినా సాగర్లో స్టే చేసేద్దాం. వెళ్ళిపోవచ్చు అనుకుంటే మనం వెళ్ళిపోదాం ఝాన్సీ. బహుశా నాకు రోడ్ అంతా ఇలానే ఉంటుందేమో. ఛత్తీస్గఢ్ బళ్ళు మధ్యలో ఏపీ బైక్. ఇటు నుంచి కూడా పెద్ద బస్సులు తిరుగుతున్నాయంటే రోడ్ బాగానే ఉంటుందేమో. ఏసీ బస్సెస్. రివర్ అబ్బా, వావ్. ఈ రివర్ ఏటో మీకు కనుక్కొని చెప్తా, చూసి చెప్తా. శివానాథ్ రివర్ అంట. బాబా అటు ఇటు చూడండి ఎంత బాగుందో. మళ్ళీ స్నానం చేసేయాలనిపిస్తుంది ఆ వాటర్ చూస్తుంటే. మనం ఇంకో హైవేకి వచ్చిన ఏంటబ్బా ఇది 30. నాకు ఇదేదో అర్థం అవ్వాల. ఎటు నుంచి వచ్చి ఎటు కలుస్తున్నామో కూడా తెలియట్లే. రాంగ్ రూట్లో వచ్చిన. అలా ఎక్కాలి యాక్చువల్. నేను ఆ లారీ వాడిని ఫాలో అయినా. వచ్చే వాళ్ళందరూ ఇట్లా వస్తారు, మనం అట్లా పోయి ఎక్కాలి. ఆహా, ఈ కమాండర్స్ ఇక్కడ కూడా ఉన్నాయా? ఫోన్లే, హైవే వచ్చింది. ఈ హైవే పేరు ఏందో మనకు తెలీదు. మళ్ళీ నేషనల్ హైవే 30 కలుపుద్దంట, అలా అని రాసింది. అంటే 68 కిలోమీటర్ల తర్వాత. ఓకే, ఇది షార్ట్ కట్, అంటే కొంచెం త్వరగా వెళ్తాం. ఇలా వెళ్ళి ఆ రోడ్ని మళ్ళీ అలా కలుస్తాం. అలా వస్తే మనకు లాంగ్ అని గూగుల్ ఇలా తీసుకెళ్ళినట్టుంది. ఇలా ఉంటే పర్లేదు అబ్బా. రోడ్ 68 km మనం ఇదే రోడ్ మీద ఉండాలంట. ఆ తర్వాత నేషనల్ హైవేని కలిసిపోతాం మళ్ళీ. ఇంకోటి ఏంటంటే నా బండికి పొల్యూషన్ లేదు. ఏడైనా కనబడితే చేసుకుందాం. ఇక్కడ మాత్రం ఓపెన్ హెడ్తో కానీ ట్రావెల్ చేసామంటే ఇంకంతే. ఈ వేడికి అందరూ చుట్టేసుకుంటున్నారు అనమాట. హెల్మెట్ వేసుకున్న వాళ్ళందరూ చుట్టేసుకుంటున్నారు. జబల్పూర్ టౌన్. సెకండ్ టోల్ గేట్ ఇవాళకి, రెండోది. నిన్నైతే 0. మన టోల్ గేట్స్ ఏమి ఎదురవ్వాల. హాఫ్ అన్ అవర్ పైగా ఆగా ఇక్కడ. చైన్ లూబ్, చిన్న స్నాక్స్ ఇవన్నీ బ్రేక్ తీసుకున్నా. చైన్ కూడా లూబ్ చేస్తా, చాలా డ్రైగా ఉండింది. అండ్ ఇక్కడ నుంచి ఫుల్ ఘాటి అనుకుంటా. సో చైన్ అంతా లూప్ చేస్తా. ఇంకో 500 km వరకు మనం చైన్ని ఏం చేయక్కర్లా. సో ఇక్కడ నుంచి అంతా ఘాటి. అన్నా లెఫ్ట్కి వెళ్ళానా? సో ఇవన్నీ ఛత్తీస్గఢ్ అడవులు అనుకుంటా. ఏ కోతులు. బహుశా ఈ ఎండ వల్ల అనుకుంటా గోప్రో కూడా హ్యాంగ్ అవుతుంది అప్పుడప్పుడు. మళ్ళీ ఆగి అది సెట్ చేసుకొని స్టార్ట్ అవ్వాల్సి వస్తుంది. అండ్ నిన్న సగం జర్నీ అంతా అడవుల్లోనే జరిగింది. మళ్ళీ ఇప్పుడు అడవి స్టార్ట్ అయింది. కానీ రోడ్డు మాత్రం బాగుంది అడవైనా కానీ. చిలిపి అంట ఊరు పేరు. నెక్స్ట్ మనకు ఎదురయ్యే ఊరు పేరు చిలిపి.
ఆ రా సౌండ్ ఉంది కదా బైక్ది, భలే పిచ్చెక్కిస్తుంది. కానీ నాకు భయం వేస్తుంది. మొత్తం జర్నీ అంతా రోజు అదే స్పీడ్లో వెళ్తుంటే బండి ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అని. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఈ అడవుల్లో ఈ హైవే చాలా బాగా చేస్తారు. ఈ చెక్ పోస్ట్ అనుకుంటా. లారీలన్నీ ఇక్కడే ఆగి ఉన్నాయి. ఇదే బోర్డర్ అనుకుంటా. మన మధ్యప్రదేశ్ వచ్చామా? నాకు తెలిసి ఇది మధ్యప్రదేశ్ ఏమో, ఎంపీ. చూద్దాం కొంచెం ముందుకెళ్ళాక. అతనికి అడగాల్సింది నేనే. బాయ్. జస్ట్ ఎంజాయ్ చేయండి జంగల్ రైడ్ని. జంగల్లో హైవే అగో అమ్మ అంత ఫాస్టే. నేనైతే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా ఈ అడవుల్లో తోడడం. ఈ అడవుల్లో ఎక్కడ ఆగకూడదు, ఎందుకంటే కోతులు ఎక్కువ ఉన్నాయి. మనం ఏమైనా పట్టుకెళ్ళిపోయాయి అనుకో అంతే. ఇంకా బాగా బంప్స్ ఉన్న రోడ్డు స్టార్ట్ అయింది. ఇంతకు ముందు వరకు బాగానే ఉండింది. కొద్ది దూరం తర్వాత మళ్ళీ బంప్స్ ఉన్న హైవే వచ్చింది. ఇక్కడ 70కి మించి వెళ్ళలేమన్నమాట. ఫుల్ బంప్స్ ఉన్నాయి. బండి అలా తూలుతుంది బైక్. అది ఇలా ఎంతవరకు ఉందో తెలియదు. అమ్మో ఎంత పెద్ద గుర్తు. కాన్షియస్గా నడపాలి. హైవే కదా అని వెళ్ళిపోతే అంత పెద్ద గుయ్యి. అక్కడ దిగిందంటే మన బండి 2 ముక్కలు అయిపోద్ది. ఓకే, మనం అఫీషియల్గా మధ్యప్రదేశ్లో ఉన్నాం ఇప్పుడు. ఛత్తీస్గఢ్ అయితే దాటేసాం. మనం ఏపీ నుంచి ఒరిస్సాకి వచ్చాం. ఒరిస్సా నుంచి ఛత్తీస్గఢ్ నుంచి మధ్యప్రదేశ్. సో 3 స్టేట్స్ క్రాస్ చేసాం. ఆ 3rd స్టేట్కి వచ్చాం అనమాట. ఇంకెన్ని స్టేట్స్ దాటాలో లదాఖ్ కంప్లీట్ చేయడానికి. ఈ రైడ్ అయిపోయిన తర్వాత సౌత్ ఇండియన్ రైడ్ ఒకసారి వేయాలి. 4వ టోల్ గేట్. ఇందాక 3వ టోల్ గేట్ దగ్గర కెమెరా ఆన్ అవ్వాల. ఇప్పుడే లంచ్ చేస్తాను గట్టిగా స్ట్రాంగ్గా. 2 రోటీ ఎగ్ బుజ్జి చెప్పా. అమ్మా సరిగ్గా పడింది. ఓ 2 డేస్ బ్యాక్ లదాఖ్ నుంచి రిటర్న్ వస్తూ రాయ్పూర్ వైపు ఒక అబ్బాయి వచ్చాడంట. నువ్వు ఇప్పుడు వెళ్తున్నావా అని నన్ను అడిగారు. వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే జబల్పూర్ ఉందంట. జబల్పూర్ తర్వాత నుంచి మనకు 4 లైన్ హైవే తగులుతుందంట. అక్కడ దాకా ఇలా చిన్న రోడే ఉంటుందంట హైవే.
నేను డెస్టినేషన్ సాగర్కే పెట్టుకున్నా. 273 ఇక్కడ నుంచి సాగర్లోనే ఉండిపోదాం ఈరోజు. సాగర్ టు ఢిల్లీ కొట్టాల్సి ఉంటుంది రేపు ఎంత లేట్ అయినా కానీ ఢిల్లీ వెళ్ళిపోవాల్సిందే. అక్కడ నుంచి హైవే కొంచెం బాగుంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. లంచ్ అయితే మాత్రం బాగా చేశాను అబ్బా. నిన్న ఈ రోజుతో కంపేర్ చేస్తే ఇవాళ లంచ్ బాగుంది. టెంపరేచర్ కూడా 100 degrees 98 degrees మాత్రమే ఉంటుంది, ఇంకా తగ్గట్లే అసలు. జనరల్గా అయితే 95 లోపు ఉంటుంది మన ఏరియాలో తీస్తే. కానీ ఇక్కడ వెదర్కి పాపం ఇది కూడా ఫ్యాన్ అలా కంటిన్యూగా తిరుగుతూనే ఉంది. ఎలా ఉందంటే వెళ్ళిపోయే వాళ్ళందరూ నన్నే చూస్తున్నారు అలాగా. అందరూ నా వైపు చూస్తుంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇదేంట్రా బాబు ఇంత మంచిలా చూస్తున్నారని. అంతేలే మన బైక్ అలాంటిది. ఇంకా బహుశా బస్ అంటున్నా బైక్ అయితే మరి నార్త్ ఇండియా ఇంకెప్పుడు రాదు. ఎందుకంటే ఇంకా సౌత్ ఇండియా రైడ్ ఒకటి చేయాలి. ఇది అయిపోయిన తర్వాత నార్త్ ఈస్ట్ ఒకసారి వెళ్ళాలి. ఇంకా అంతకుమించి బండిని తిప్పాలనుకోవట్లేదు. అక్కడతో ఇంకా ఫ్యూచర్లో మనం సూపర్ బైక్ అయితే ఖచ్చితంగా తీసుకుందాం. మ్యాక్సిమం మన ఇండియా అంతా తిరిగేస్తా దీంతో అయిపోద్ది. ఇప్పుడు నార్త్ ఇండియా కవర్ చేస్తున్నా, తర్వాత సౌత్ వెళ్తా, తర్వాత నార్త్ ఈస్ట్ వెళ్తా. ఇంకా అక్కడతో చాలే బైక్. ఎంత టైం పట్టినా కానీ సూపర్ బైక్ అయితే తీసుకోవాలి. నా ఫేవరెట్ బైక్ అయితే BMW S1000 RR. చూద్దాం అది తీసుకోగలనా, లేదంటే ZX 10R తీసుకుందాం. 10R కూడా ఉంది, కాకపోతే లుక్స్ వైజ్ నాకు S1000 RR ఇష్టం. ఎండ లేకుండా వెదర్ కరెక్ట్గా ఉంటే అయితే మాత్రం రోజుకి 700 నుంచి 800 ఈజీగా వెళ్ళొచ్చు. ఇప్పుడు నాకు 500 వెళ్తేనే చాలా ఎక్కువ అనిపిస్తుంది. మండిపోతుంది కాలు అయితే. నిన్నటికంటే ఇంకా టెంపరేచర్ అలా పెరిగిపోయింది. ఈ దగ్గర వేడి గాలి పడుతుంది కదా, కిందనేమో ఇంజిన్ వేడి. వాటర్ కనిపిస్తుంది కదా, అదే నర్మదా రివర్ నర్మదా. ఇందాక దగ్గర నుంచి చూపిద్దాం అనుకున్నా, గోప్రో బ్యాటరీ అయిపోయింది, ఛార్జ్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ బ్యాటరీ వేసుకొని ఇలా కొంచెం ముందుకు వచ్చాను. ఈ రోడ్ అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉంది. నేషనల్ హైవే 30 కొంత బాగుంది. అంటే 100%లో నేను ట్రావెల్ చేసింది ఒక 70% ఉంటుంది. అందులో 20% మాత్రమే బాగుంది. మిగిలిన 50% మాత్రం ఇలాగే. ఒక హాఫ్ అన్ అవర్ అయితే బ్రేక్ ఇచ్చేసా. 3:25 అలా అయింది. ఆపేసా, బండి ఆపేసి ఇప్పుడు 4:05 అలా అవుతుంది. హాఫ్ అన్ అవర్ కంప్లీట్గా రెస్ట్ ఇస్తాను, ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి, బండి కూడా ఓవర్ హీట్ అవుతుంది. అంటే వార్నింగ్ ఏం అవ్వట్లేదు కానీ కంటిన్యూస్లీ ఫ్యాన్ తిరుగుతుంది కదా, సో కొద్దిసేపు రెస్ట్ ఇద్దామని ఆపేసా. అండ్ మనకు 191 km ఇంకా వెళ్ళాలి సాగర్కి అయితే. ఎస్టిమేటెడ్ టైం 8:30 చూపిస్తుంది సాగర్ అయితే. ఇలానే రోడ్ ఉంటే అయితే ఖచ్చితంగా టైం పట్టేస్తుంది మేము వెళ్ళేసరికి. 8-9 అయిపోవచ్చేమో. రోడ్ అయితే ఇది అస్సలు బాగోలేదు, ఎక్కడ ఎలా ఉందో కూడా అర్థం అవుతుంది. పెద్ద గాలి వస్తుంది, అసలు వెళ్ళడానికి ముందుకు వెళ్ళడానికి అవ్వట్లేదు. ఏదో పెద్ద తుఫాన్ వచ్చినట్టు గాలి వస్తుంది. 50-60కి మించి వెళ్ళడానికి అవ్వట్లా. చూడండి ఆ చెట్లు ఎలా ఊగుతున్నాయి. ఇంత బరువు బండితో నేను వెళ్తున్నా కానీ పడేసేలా ఉంది గాలి.
ఇప్పుడైతే ఘాటి దిగుతున్న ఫీలింగ్ వస్తుంది. గాలి మాత్రం విపరీతంగా వచ్చేస్తుంది అబ్బా. ఎలక్ట్రికల్ పోల్స్ భలే ఉన్నాయి, టవర్ లాగా చాలా పెద్దవి. అసలు 50 స్పీడ్కి మించి వెళ్ళడం అవట్లేదు అసలు. భోపాల్ 356, అమర్కంటక్ 227. సగం బోర్డు చిరిగిపోయింది ఇక్కడ. ఇవాళకి మన 5th టోల్ గేట్. మనకు అలా రోడ్ కనిపిస్తుంది కదా ఫ్లైఓవర్తో, అదే నేషనల్ హైవే నెంబర్ 34. మనం ఇప్పుడు 30 నుంచి 34కి ఎంటర్ అవుతున్నాం. ఫోన్లో పోనా హైవే అయినా బాగుంటే గట్టి కొట్టేద్దాం. ఇక్కడ నుంచి రైట్ తీసుకొని పైకి ఎక్కాడమే. ఇప్పుడు నేషనల్ హైవే 34 చేద్దాం, అన్ని హైవేలు ఎక్స్పీరియన్స్ చేద్దాం. 126 అండ్ 30 అయితే ఓకే. మరి 34 చూడాలి ఎలా ఉందో. జబల్పూర్ బ్రిడ్జ్, నర్మదా రివర్. ఇదే నర్మదా రివర్. We are crossing నర్మదా రివర్. అదిగోండి జబల్పూర్. ఇక్కడ నుంచి అలహాబాద్ 365. తర్వాత మనం నేషనల్ హైవే 34ని ఎగ్జిట్ అయిపోయాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ వెళ్ళాలి. సాగర్ కరెక్ట్గా 126 kms. 2 hours అనుకుంటున్నాను. ఇది 2 hours చూపిస్తుంది. మనకు వచ్చేది ఇవాళకి 7th టోల్ గేట్. ఇప్పుడైతే వెదర్ చల్లబడింది. చల్లబడ్డం అంటే సూర్యుడు లేడు అంతే, ఆయన దాక్కున్నాడు. మ్యాక్సిమం ఇంకా రాడు. ఎటు చూసినా మబ్బులే ఉన్నాయి. ఫుల్ ఎంజాయింగ్ అబ్బా రైడ్తో. మామూలుగా అయితే మామూలు కాదు, చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఈ రోడ్స్తో. చూడండి అసలు టాప్ నుంచి వ్యూ. ఇప్పుడు దాకా ఇందాక జస్ట్ పావుగంట ముందు వరకు ఘాటి ఎక్కాము. ఇప్పుడు మొత్తం డౌనే.
ఈ ఊరు పేరు టెండుకెర్ర అంట. వర్షం పడుతుందా ఏంటి ముందుకి? పట్టణ్ రోడ్. ఈ రోడ్ పేరు పట్టణ్ రోడ్ అంట. కరెక్ట్గా సాగర్ 100 km చూపిస్తుంది. ఎక్కడ ఆగుదాం. అడవి ఎలా ఉందంటే మనం తప్ప ఎవరు లేదు. ఎప్పుడో ఒకసారి ఒక వెహికల్ వస్తుంది చూసారు, అక్కడ దాకా ఏ వెహికల్ లేదు, ఒక మనిషి లేడు. టైం అయితే 6:10 అవుతుంది. సాగర్ అయితే 98 km. రోడ్స్ అయితే బాగున్నాయి, అలానే భయంకరంగా కూడా ఉన్నాయి. ఏ హెల్ప్ దొరకదు ఈ రోడ్లో. నిన్నటి నుంచి మొత్తం అడవుల్లోనే తిరుగుతున్నా. వాటర్ బాటిల్ కూడా అయిపోయింది నా దగ్గర. వాటర్ బాటిల్ లేదు ప్రెజెంట్. ఏదైనా ఊరు కానీ షాప్ కానీ కనపడితే వాటర్కి ట్రై చేయాలి. ప్రెజెంట్ ఉన్నది ఫుల్ బాటిల్ ఉండింది, ఫుల్ బాటిల్ కూడా తాగేసా. అడవిలో 96, 97, 100 కొట్టేస్తున్నా. 100, 103. రోడ్స్ అయితే బాగానే ఉంది కానీ కొంచెం భయంకరంగా ఉంది. ఏమీ కనపడదు. ఇప్పుడు ఏదో ఓపెన్ అయింది. అటువైపు అంతా రెడ్గా ఉంది. అటువైపు అంతా చూసారా ఫుల్ ఆరెంజ్. రెడ్ కాదు, ఆరెంజ్గా ఉంది. సన్సెట్ అవుతుంది కదా అటువైపు. అలా మనం పైకి వెళ్ళే కొద్దీ త్వరగా సన్సెట్ అయితే అవ్వదు. అదే మన ఊర్లో అయితే ఈ పాటికి చీకటి పడిపోతుంది. ఇక్కడ అప్పుడే సన్సెట్ అవ్వదు, 7 అయిపోవచ్చు. పానీ బాటిల్ కొందామంటే అదే రకరకాల బ్రాండ్ ఇస్తున్నారు. నాకేమో తాగితే తేడా కొడుతుంది. బాబా భలే ఉందబ్బా. అటు ఇటు బోర్డర్స్ మధ్యలో బ్లాక్ టాప్ రోడ్. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాయి ఈ రైడ్ని. రోడ్స్ అట్లానే ఉన్నాయి, బైక్ రన్నింగ్ కూడా అట్లానే ఉంది స్మూత్గా. మామూలుగా లేదబ్బా వ్యూ. అడవిలోనే ఉన్నా. అది కూడా గంటకో మనిషి కనబడేలా కనబడుతున్నాడు. ఏదైనా జంతువులు వచ్చేస్తాయి, ఇంకా వచ్చేస్తే ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తున్నా. ఇప్పుడు దాకా అయితే కోతులు రోడ్డు మీదకి వచ్చాయి. పొరపాటున ఏ పులో ఏదో బయటకు వచ్చిందనుకో మన పరిస్థితి ఏంటో అని ఆలోచిస్తున్నా. ఫాస్ట్గా వెళ్ళడానికి అవ్వదు. స్పీడ్ బ్రేకర్స్ వేసి పారదొబ్బారు ప్రతి కిలోమీటర్కి 6 వేసి. ఇప్పుడు అక్కడ వేసారా, ఎదురున మళ్ళీ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. మరి ఇలా ఎంతసేపో తెలీదు. వరి అయితే ఏం లేదు, కాకపోతే మొత్తం ఘాటి అంతా ఇలా అయితే పరిస్థితి ఏటా అని. మనకు సాగర్ వరకు ఇలాగే ఉందా ఏటా అని. ఇప్పుడు 2 కనిపించారు అరగంట నుంచి నేను వస్తుంటే.
ఇక్కడ ఏదో చెక్ పోస్ట్ ఉన్నట్టుంది. అట్లీస్ట్ వీళ్ళైనా కనబడ్డారు. ఇలా జంతువులు రోడ్డు మీదే వచ్చేస్తుంటాయంట ఇక్కడ. అదే నా భయం. ఇక్కడ జంతువులు అలవాటు అయిపోయాయి. వెహికల్స్ వచ్చినా కానీ పక్కకి వెళ్ళదు. పర్లేదు, మనకు ఫుల్ ట్యాంక్ ఫ్యూల్ ఉంది, బైక్ కూడా బాగానే ఉంది కాబట్టి హ్యాపీగా మనం వెళ్ళిపోవచ్చు. తర్వాత ఇదేదో ఊరు వచ్చినట్టుంది. ఇందాక నా వెనకాల హోండా సిటీ కార్ ఒకటి వచ్చింది. ఆడైతే కనీసం స్పీడ్ బ్రేకర్కి బ్రేక్ తొక్కట్లేదు, కానీ యాక్సిలేటర్ మాత్రం చాలా గట్టిగా తొక్కుతున్నాడు. అది కారు పైకి లేచి వెళ్ళింది. కాసేపు తర్వాత మళ్ళీ ఏదో చెక్ పోస్ట్ వచ్చింది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుకుంటా. టైం 7:12 అవుతుంది, అయినా కానీ ఇక్కడ లైట్ ఇంకా పోలేదు, లైట్గా ఉంది. బహుశా 8 అయిపోద్దేమో సన్సెట్ అయ్యేసరికి, అదే చీకటి పడేసరికి. మనకు ఎస్టిమేటెడ్ టైం అయితే 8:30. ఈ దారి కొంచెం తేడాగానే ఉంది, స్పీడ్ బ్రేకర్స్తో ఎక్కడెక్కడ పెట్టాడో కూడా మనకు తెలియదు. పిల్లకాయలు లోపల ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు నన్ను చూసి. ఇవాళకి మనకిది 7th టోల్ గేట్. ఆ పిల్లోడు నన్నే చూస్తున్నాడు. అడేదో చెప్పి అరుస్తున్నాడు. డార్క్ అయిపోయింది. మ్యాటర్ ఏంటంటే ఈ రోడ్ మీద ఆవులు ఇటు అటు తెగ పరిగెట్టిపోతున్నాయి. డిస్టెన్స్ ఏమొచ్చి ఇంకా 40 km చూపిస్తుంది. 1 hour అంట. అంటే నేను 1 గంటలో వెళ్తాను. అంటే ఇక్కడ వర్షం చిదక్ కొట్టేసింది, ఇప్పుడు తగ్గిందిలే. కొంచెం ముందు వచ్చి ఉంటే మనం వర్షానికి బలయ్యేవాళ్ళం. ఇప్పుడైతే చల్లగా ఉంది, రోడ్ అంతా తడిచిపోయింది అనమాట. ఇందాక మనకు అటు గాలి వచ్చింది కదా, ఆ టైంలో ఇక్కడ వర్షం పడినట్టుంది. రోడ్ కరెక్ట్గా మనకు తెలియదు కదా, స్పీడ్గా వెళ్దామన్నా, అందుకు బాగున్నా స్లోగా వెళ్తున్నా. ఎక్కడ ఏముందో మనకు తెలియదు. నా గ్లాస్ తుడవాలి యాక్చువల్లీ, ఈగలు దోమలు చచ్చినవి బ్లర్ చేస్తుంది. రోడ్స్ అయితే వర్క్స్ అవుతున్నాయి, సో అక్కడక్కడ రోడ్ బాగుంది, అక్కడక్కడ బాగా. ఇంకో 17 km, హాఫ్ అన్ అవర్ జర్నీ. నేషనల్ హైవే 44ని టచ్ చేసి అలా లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇదే నేషనల్ హైవే 44. జస్ట్ క్రాసింగ్ అంతే, ఇంకో 10 km సాగర్ అంతే. రేపు బహుశా మళ్ళీ అదే హైవే టచ్ చేస్తామేమో, నాకైతే తెలియదు. రే నేను ఒకడు వస్తున్నాను రా. సాగర్ యూనివర్సిటీ అంట.